హాయ్ అండి, అందరికీ నమస్కారము. నిన్న ఉగాది పండుగ అందరూ బాగా చేసుకుని ఉంటారు అనుకుంటాను. నిన్న నేను కూడా ఒక చిన్న షాట్ పెట్టాను, నిన్న వేసినటువంటి ముగ్గుతో అందరికీ శుభాకాంక్షలని. వీడియో అయితే పెట్టలేకపోయాను అనమాట. పని హడావిడి అయిపోయింది, కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసింది అనమాట. ముందు రోజు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పడుకున్నామన్నమాట. మార్నింగ్ లేసి ముగ్గులు వేసుకుందామని. నైట్ అంతా హెవీ రెయిన్ అనమాట మాకు రాజంపేట. ఇంకా మార్నింగ్ లేసి మళ్ళీ క్లీనింగ్ పని అయిపోయిందనమాట. అందువల్ల ఆ వీధి వైపు ఇప్పుడు చూసారు కదా, ఒక చిన్న మామిడికాయ ఒక చిలుక వేశాను. అయితే ముగ్గు భలే వచ్చిందండి, చిన్న ముగ్గు అయినా బాగా వచ్చింది. ఇంకా గడప దగ్గర ఇలా వేశాను అనమాట. నాకైతే బాగా నచ్చింది, చాలా బ్యూటిఫుల్ అనిపించింది అనమాట. చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా. చూడండి ఎంత బాగుంది కదా. అప్పటికప్పుడు అనుకొని గబగబా వేశాను అనమాట. ఇంకా ఈ మెయిన్ గుమ్ము ఎదురుగా కూడా వేస్తూ ఉంటాను కదా, అక్కడ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది అనమాట. మళ్ళీ క్లీనింగ్ నిన్న ఈవినింగ్ పనామామి నేను ఇద్దరం కలిసి చేసిన పని కాకుండా మళ్ళీ మార్నింగ్కు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇంకా గార్డెన్లో ఆకులు అంతా వర్షం నీళ్ళు అంతా వస్తే మళ్ళీ క్లీనింగ్ చేసుకొని ఇలా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా పూజ చేసుకున్నాం అనమాట. ఇంకా ఉగాది పచ్చడి మనము తప్పకుండా అందరం చేసుకుంటాం కదా. షడ్రుచులుతో కలిపినటువంటి ఉగాది పచ్చడిని అలాగే పండ్లను స్వామివారికి నైవేద్యంగా చేసి మార్నింగ్ పూజ చేసుకున్నాం అనమాట. ఇలా ఈ విధంగా నేను అలంకరించాను. ఇదిగోండి ఉగాది పచ్చడి. తర్వాత మధ్యాహ్నము అంటే ఇంకాసేపటికి 11:30కి అలాగా వంటలన్నీ చేసి పెట్టామన్నమాట స్వామివారికి. నైవేద్యం మహా నైవేద్యం అంటారు కదా, పప్పు పాయసము భక్షాలు మాత్రం చేయలేదు. ఇంకా అలాగే లలిత నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా అనేసి నిన్నటి నుంచి ఇలా లలితాదేవికి సాయంకాలము కామాక్షి దీపం పెట్టుకొని అలా లలితాదేవికి ఒక చిన్న శంఖపూల మాల వేసి పూజ చేసుకున్నానండి. లలిత సహస్రనామం చదువుకున్నాను. నిన్నటి ఉగాది పండుగ ఇలా జరుపుకున్నామన్నమాట. ఇంకా నిన్నటి నుంచి నేను ఈ కామాక్షి దీపం రోజు పెట్టుకుంటున్నాను. ఇక మీకు అందరికీ మరోసారి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈసారి ఉగాది కొంచెము హడావిడి చేసేసిందండి. ఈ ఇయర్ అంతా ఎలా ఉండబోతుందో తెలీదు. ఇంకా ఇదేనండి మా ఉగాది పండుగ లాగు. మీరంతా కూడా బాగా చేసుకుని ఉంటారనుకుంటాను. ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. అందరికీ మరొకసారి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.